హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను ఈ అంబ్రెల్లా ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి శారీ అండి, చూడండి ఇది జార్జెట్ శారీ. సో దీనికి పాలిస్టర్ అండ్ కాటన్ లైనింగ్ రెండు తీసుకున్నాను. పాలిస్టర్ వచ్చేసి పైన బాడీకి, కింద బాటమ్ పార్ట్కి కూడా అంబ్రెల్లా పార్ట్కి. సో పైన పాలిస్టర్ లైనింగ్ వస్తుంది బాడీకి, ఆ తర్వాత కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి కాటన్ లైనింగ్, ఎందుకంటే మనకు పైన కింద కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి కోసం ఫస్ట్ పాలిస్టర్ వేసి తర్వాత బాడీకి కాటన్ లైనింగ్ అనేది వేస్తాము. సో ఇప్పుడు కాటన్ లైనింగ్ ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగా వేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా కింద 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ అండి. ప్రిన్సెస్ కట్ కోసం మనము కట్ చేసి జాయింట్ చేసినప్పుడు క్లాత్ అనేది బాడీ పార్ట్ పైకి వెళ్ళకుండా ఉండడానికి కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటాము. ఇది ఒక టిప్ అండి. ఇది మామూలుగా చాలామంది యూజ్ చేయరు, కాకపోతే ఇలా చేయడం వల్ల మనకి స్ట్రైట్గా ఉంటుంది. బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ జాయింట్ చేసినప్పుడు స్ట్రైట్గా హెచ్చు తగ్గులు లేకుండా వస్తుంది ఈ టిప్తో. సో ఇది వచ్చేసి 48 లెంత్ అలా ఉన్న వాళ్ళకండి సైజు, అంటే 3/4 వరకు వస్తుంది. సో ఇక్కడ నేను కింద 1 ఇంచ్ వదిలేసి మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఈ మార్కింగ్ ఎంత అంటే, సో చూడండి ఇక్కడ 15 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. 14 ఇంచెస్ యాక్చువల్ లెంత్ వచ్చేసి బాడీ లెంత్. సో నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15 ఇంచెస్ పెట్టాను. మనం కింద పెట్టిన 1 ఇంచ్ అనేది లెక్కలోకి తీసుకోము, ఇప్పుడు అది వదిలేసే మనకు కావాల్సినంత తీసుకుంటున్నాము. సో ఇక్కడ నెక్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ 3 ఇంచెస్ 6 ఇంచెస్ తీసుకున్నాను నేను, ఎందుకంటే ఇది బ్రాడ్ నెక్ కావాలి వీళ్ళకి. సో అందుకోసం నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఈ చంక డౌన్ వచ్చేసి కూడా నేను 1/4 ఇంచులు 6.5 అలా తీసుకున్నాను. 6.5 1/4 ఇంచులు అలా తీసుకున్నానండి. 7 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బ్లౌజ్ లాగా ఉండదు ఇది, కొంచెం లూజ్గానే ఉంటుంది కదా, కరెక్ట్ అట్లా బ్లౌజ్ లాగా ఫిట్టింగ్ అది ఏమి ఉండదు కదా, కొంచెం అక్కడ లూజ్ అయినా పర్వాలేదు. సో నేనైతే 1/4 ఇంచుల వరకు అలా తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ 38 ఇంచెస్ అండి. 38 డివైడ్స్ 4 చేసుకొని నేను ఎంత వచ్చిందో అంత మెజర్ పెట్టేశాను. సో కింద కూడా 35 వేస్ట్ లూజ్, కాకపోతే నేను పైన చెస్ట్కి ఎంత పెట్టానో కింద కూడా అంతే, నేను తేడా ఏం చేయలేదు. చూడండి పైన ఎంత పెట్టానో కింద కూడా అంతే పెడతాను. నేను ఎప్పుడైనా చూడండి మన వీడియోస్ చూసినట్లయితే నేను పైన ఎంత తీసుకుంటాను కింద కూడా అంతే తీసుకుంటాను బ్లౌజులకు కూడా. సో ఇప్పుడు మనం ఈ ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకుందాం. ఆమ్ రౌండ్ ఎంత రావాలి అంటే మనకి టోటల్ ఆమ్ రౌండ్ వచ్చేసి 17 ఇంచెస్. సో మనం ఇప్పుడు కొలిచినప్పుడు మనకి కొంచెం ఎక్కువ వచ్చింది. ఆ ఎక్కువ ఎక్కడ కట్ అయిపోతుంది అంటే ఇక్కడ మనం కొంచెం క్రాస్ తీసుకోవాలి, ఫ్రాక్స్కి అయినా డ్రెస్సెస్కి అయినా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 8.5 వచ్చింది, అంటే 17 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ చూడండి కింద షోల్డర్ ఫాల్ చేశాను, డౌన్ చేశాను నేను. ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డరు ఈ 1/2 ఇంచ్ ఎందుకు ఇలా పెడతామంటే మనకు డ్రెస్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది. బ్లౌజెస్కి పెట్టాము, డ్రెస్సెస్కి ఫ్రాక్స్కి అన్నింటికి ఇలా పెడితే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను, బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ వరకు తీసుకుంటాను, బ్యాక్ డీప్ కావాలన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం బస్ట్ పాయింట్ అండి, ఇది పైనుండి 10.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ పార్ట్ నుండి 4 ఇంచెస్కి తీసుకున్నాను, ఎందుకంటే ఇది బిగ్ సైజ్ కాబట్టి. చిన్న సైజ్ అయితే 3.5 తీసుకుంటాం. సో ఇక్కడ 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను, ఫోల్డింగ్ దగ్గర నుంచి బస్ట్ పాయింట్ వరకు చేసుకొని కింద కూడా 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఆ లైన్ నుండి అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా స్కేల్తో ఇలా కర్వ్ షేప్ అనేది ఒకవైపు స్ట్రైట్గా, ఒకవైపు ఏమో కొంచెం కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఆమ్ రౌండ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్టింగ్ మార్కింగ్. సో ఇప్పుడు కింద 1 ఇంచ్ కూడా ఉంది కదా, 1 ఇంచ్ కూడా కింది వరకు
డ్రా చేసుకోవాలి మార్కింగ్ అనేది. ఇక్కడ ఒక పావు ఇంచు ఇలా మనం మామూలుగా బ్లౌజెస్కి పావు ఇంచు ఇక్కడ డాట్ అనేది పెడతాం కదా, అదేవిధంగా కొంచెం ఈ పావు ఇంచుతో ఒక 2.5 ఇంచెస్ వరకు ఈ విధంగా పెట్టేసుకొని ఆ లైన్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టేసుకోవాలి. ప్లస్ ఇక్కడ కూడా ఒక 3/4 ఇంచు ఇక్కడ మనకి డాట్ కోసం అనేది మనం కట్ చేసి జాయింట్ చేస్తాం కదా, క్లాత్ తగ్గుతుంది, అందుకని ఇక్కడ ఒక 1.5 ఇంచ్ క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఈ లైన్ అనేది ఏ విధంగా కలిపేస్తామో చూడండి. ఈ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, కింది వైపుకి చూడండి, ఆ కింది వైపు వరకు మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ డాట్ దగ్గర నుండి పైనకు ఒక హాఫ్ ఇంచ్ పెట్టాను కదా, అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కట్ చేస్తాము, ప్రిన్సెస్ కట్ అంటే జాయింట్ చేస్తాము. ఇక్కడ క్లాత్ తగ్గిపోకుండా ఉండడానికి మనం సైడ్కి ఈ విధంగా నేను క్రాస్ లైన్స్ వేసాం కదా, ఆ క్లాత్ ప్లస్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనకి చంకలోతు అనేది తీసుకోవడానికి ఈ విధంగా లోపలికి ఒక హాఫ్ ఇంచు డ్రా చేసుకొని ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది క్రాస్గా తీసుకోవచ్చు, ఈ లైన్ అనేది స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పైనకి ఇక్కడ కట్ చేసి జాయింట్ చేసినప్పుడు పైనకి వెళ్ళకుండా ఉండడానికి కోసం ఈ 1 ఇంచ్ ఎందుకనేది అర్థమైంది కదా. బ్లౌజెస్ కూడా అలానే తీసుకోవాలి. సో ఇప్పుడు చంక లోతు ఫ్రంట్ పార్ట్ ఏం కట్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి బ్యాక్ పార్ట్ కూడా ఆ విధంగానే కట్ చేసుకుంటాం ఒక్కొక్కసారి అని చెప్పేసి ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత చంక లోతు అనేది కట్ చేస్తాను నేను. ఇప్పుడు బ్యాక్ కూడా ఈ విధంగా నేను ఇక్కడ మన క్లాత్ ఉంది కాబట్టి నేను ఫోల్డింగ్ వైపుకే వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది ఓపెన్ పెట్టి స్టిచ్ చేయాలి, కాకపోతే నేను ఫోల్డింగ్ వైపే వేసుకుంటున్నాను. హ్యాండ్స్కి లైనింగ్ ఏం వెయ్యం కాబట్టి సో ఈ విధంగా అయితే ఎలా ఉందో అలా డ్రా చేసుకుంటూ రావాలి. ప్లస్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్లో ఈ కింది వైపు మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అది అవసరం లేదు, అది ఫోల్డ్ చేసేసి మార్కింగ్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్ మాత్రమే, ఈ ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. సో జస్ట్ నార్మల్ బ్యాక్ పార్ట్ అంతే, ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ ఏం బ్యాక్ పార్ట్లో అవసరం లేదు. ఈ రన్నర్ వీల్తో ఇలా రన్ చేసుకున్నట్లయితే మనకి కింది వైపు డాట్స్ లాగా పడతాయి. సో దాని వెంబడి మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నెక్ కోసం మనం ఒక 8 ఇంచెస్ తీసుకుందాము. ఇక్కడ షోల్డర్ డౌన్ చేసాం కదా, చూడండి షోల్డర్ డౌన్ని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఇప్పుడు కట్ చేయాలి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు చంకలోతు అనేది ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా తీసేసుకోవాలి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి వెనకాల కూడా నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా ఉండడానికి సైడ్కి కట్ చేశాను. ఒక హాఫ్ ఇంచ్ అనేది అంబ్రెల్లా కట్కి అలా కట్ చేస్తే చూడడానికి నీట్గా ఉంటుంది ఫ్రాక్ కుట్టిన తర్వాత. సో ఇప్పుడు పాలిస్టర్ లైనింగ్, కాటన్ లైనింగ్ కట్ చేసాం కదా, ఈ క్లాత్ ఈ విధంగా వేసుకొని ఇలా అయితే పాలిస్టర్ లైనింగ్ కట్ చేస్తాను. పాలిస్టర్ లైనింగ్ ఏమో జార్జెట్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ దాని కింద కాటన్ లైనింగ్ అనేది అటాచ్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా లైనింగ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి టీనేజ్ పిల్లలదండి, 48 లెంత్ ఉంటుంది, 3/4 వరకు. ఫుల్ ఫ్లోర్ లెంత్ అయితే కాదు, ఇది జస్ట్ 3/4 కింద లెగ్గింగ్స్ వేసుకుంటారు కదా అలా వచ్చే విధంగా. సో ఇది బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఎక్కడైనా అర్థం కాకపోతే. ఒకేసారి చూస్తే అర్థం కాదండి, 1-2 సార్లు ఒకసారి చూసి అర్థం చేసుకుంటే మనకి ఏ సైజ్ అయినా ఏ సైజుకి ఎంత పెట్టాలని కూడా నేను వేరే వీడియో చేస్తాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఈ విధంగా నెక్ అనేది 8 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. వీళ్ళు ఫుల్ బ్రాడ్ నెక్ అండ్ డీప్ నెక్ కావాలని చెప్పారు ఈ కస్టమర్. సో
సో చూడండి 8 ఇంచెస్ సరిపోతుంది. నేను ఇప్పుడేం కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసి స్టిచ్ చేస్తాను నెక్ అనేది. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఈ విధంగా కర్వ్ స్కేల్తోనే డ్రా చేశాను నెక్ కూడా. ఇప్పుడు కింద అంబ్రెల్లా పార్ట్ కట్ చేసే ముందు మనం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఈ హ్యాండ్స్ కోసం ఇలా 4 ఫోల్డ్స్ తీసుకున్నాను నేను క్లాత్ని, శారీని ఇలా 4 ఫోల్డ్స్ వేసాను పొడవుగా. ఇవి చూడి హ్యాండ్స్ అండి, మొత్తం బ్రేస్లెట్ హ్యాండ్స్ ఇక్కడ వరకు ఉంటాయి. దీనికోసం లెంత్ వచ్చేసి నేను ఒక 25 ఇంచెస్ తీసుకున్నాను. 23 ఇంచెస్ సరిపోతుంది, 2 ఇంచెస్ కొంచెం ఎక్స్ట్రా పెట్టాను. ఎందుకంటే ఇక్కడ కింద మనం ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ డౌన్ 3.5 ఇంచెస్ తీసుకున్నాను, నార్మల్ హ్యాండ్ లాగానే, కాకపోతే ఇది ఫుల్ లెంత్. చూడండి ఇక్కడ 4 ఇంచెస్ హ్యాండ్ లూజు ప్లస్ ఒక 2 ఇంచెస్ మార్జిన్. ఈ విధంగా ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ పెట్టేసుకొని, ఇది కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను, నార్మల్ ఫుల్ హ్యాండ్ ఇది. ఇది స్టిచ్చింగ్ ఏ విధంగా అనేది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఈ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం, దీనికి లైనింగ్ ఏం వేయట్లేదు, ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్. సో ఇప్పుడు మిగిలిన క్లాత్ నుండి మనం అంబ్రెల్లా పార్ట్ ఏ విధంగా కట్ చేయాలనేది చూద్దాం. బాడీ పార్ట్ కూడా ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఎక్సెస్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని 4 ఫోల్డ్స్ వేసి అంబ్రెల్లా పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసిన పీస్ని ఈ విధంగా వేసుకొని కొంచెం క్లాత్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే బాడీ పార్ట్ సరిపోతుంది. బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసాను. సో ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ అంతా 4 ఫోల్డ్స్ కింద ఫోల్డ్ చేసేసాను. చూడండి ఈ శారీ మొత్తాన్ని, మనకి 4 మీటర్స్ కంటే ఎక్కువే ఉంది ఇది. సో దీన్ని మనం ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేయాలి అంబ్రెల్లా పార్ట్ అనేది చూద్దాం. మనకి నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ ఉంది కదండి. సో ఓపెన్స్ అనేవి ఇటువైపుకి, కోరంచులు ఒకవైపుకి, ఫోల్డింగ్ అనేది ఇంకొక వైపుకి ఉండే విధంగా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకున్నాను, ఇటు 5 ఇంచెస్. సో చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే మనకు వచ్చిందా, నడుము లూజు రాలేదు. సో మనకి ఎంత రావాలి, 35, అంటే ఇంకొంచెం పెంచాలి. సో ఇటువైపు నుంచి ఒక 6 ఇంచెస్, మళ్ళీ ఇటువైపు నుంచి ఒక 6 ఇంచెస్ పెట్టాను. చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి మెజర్ చేస్తే కొంచెం ఎక్కువ వస్తుంది నడుము లూజ్ అనేది. అయితే ఇప్పుడు ఏం చేయాలి, 5.5 ఇంచెస్కి తీసుకోవాలి. అంటే మనకు 5 ఇంచెస్ దగ్గర రాలేదు, 6 ఇంచెస్ దగ్గర రాలేదు, 5.5 ఇంచెస్ పెట్టి చూసినప్పుడు చూడండి వచ్చింది ఎగ్జాక్ట్గా. సో ఇదే 5.5 ఇంచెస్ని ఇలా రౌండ్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి, కార్నర్ దగ్గర నుండి రౌండ్గా. చూడండి ఈ విధంగా, మీకు వీడియోలో కొంచెం క్లారిటీగా ఉందో లేదో నాకు తెలియట్లేదు, కానీ ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ అనేది చూడండి, మార్కింగ్ అనిపిస్తుంది. ఇలా 5 ఇంచెస్కి 5.5 ఇంచెస్కి కార్నర్ దగ్గర నుండి అన్ని వైపులా ఇలా తీసేసుకొని ఒక రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి మనం లెంత్, ఇప్పుడు ఇక్కడ నుండి మెజర్ చేసుకున్నట్లయితే చూడండి మనకి 35 ఇంచెస్ అంటే 4 ఫోల్డ్స్, 4/5 అలా చేసుకోవాలన్నమాట. కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ ఉన్నా లేకుండా ఇది సాగుతుంది, ఎగ్జాక్ట్గానే తీసుకోవాలి. సో ఇక్కడ నుండి నేను 34 ఇంచెస్కి తీసుకుంటున్నానండి. 34 ఇంచెస్కి ఎందుకనంటే పైన బాడీ పార్ట్ కోసం మనం ఆల్రెడీ 14 ఇంచెస్ కానీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, 15 ఇంచెస్ పెడితే రెడీ అయ్యేటప్పటికి 14 ఇంచెస్ వస్తుంది. సో ఇది 34 ఇంచెస్. 34కి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ తీసుకోవచ్చు, ఓవర్లాక్ చేయడానికి కింద పీకో చేయడానికి 1/2 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. సో అది మీ ఇష్టం, కొంచెం ఎక్కువ లెంత్ కావాలనుకున్న దాన్ని బట్టి 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ అలా తీసుకోవచ్చు. కానీ నేను మాత్రం ఇక్కడ 34.5 అలా తీసుకుంటున్నాను, 1/2 ఇంచ్తో ఏం కాదు. సో ఈ విధంగా చుట్టూ మనం ఇక్కడ రౌండ్ షేప్ దగ్గర నుండి మనకు ఎంత లెంత్ అయితే కావాలో అలా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి ఇలా మొత్తం ఆ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు ఇలా ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి, ఎగ్జాక్ట్గా మొత్తం రౌండ్గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకుందాం. చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ఈ నడుము దగ్గర కట్ చేస్తున్నాను, ఈ కార్నర్ దగ్గర చూడండి. తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, లెంత్ మార్కింగ్, ఇక్కడ నుండి ఈ విధంగా
మొత్తం ఈ డాట్స్ చిన్న చిన్న మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ వెంబడి కట్ చేసుకోవాలి. మీకు కొంచెం అటు ఇటు వచ్చినా కూడా మనకి మళ్ళీ డ్రెస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత స్ట్రైట్గా కట్ చేసుకొని పీకో చేసుకునేటప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ విధంగా అయితే అంబ్రెల్లా పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ కూడా ఇదే విధంగా, లైనింగ్ అనేది సింగిల్ గేర్ సరిపోతుందండి. ఆ మెయిన్ క్లాత్ వచ్చేసి డబుల్ గేర్ అంటే 4 ఫోల్డ్స్, ఇది 2 ఫోల్డ్స్ కింద వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూడా మనం 4 ఫోల్డ్స్కి ఎంత తీసుకున్నాం, 5.5 తీసుకున్నాం. ఇక్కడ దానికంటే డబుల్ తీసుకోవాలి. అంటే 10 ఇంచెస్ 11 ఇంచెస్ అలా పెట్టేసుకొని ఈ విధంగా చూసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఆ కార్నర్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా తీసుకున్నామో అలా చూసుకొని ఈ విధంగా రౌండ్ అనేది గీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసింది. 10 ఇంచెస్ ఆర్ 11 ఇంచెస్ అలా ఎక్కడికి పెడితే మనకి నడుము లూజ్ అనేది వస్తుందో అక్కడికి చూసి తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ అనేది ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే లోపల నుండి బయటికి కనిపించకుండా ఉండడానికి కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. మనకి ఇక్కడ క్లాత్ సరిపోవట్లేదు చూడండి. పాలిస్టర్ లైనింగ్కి అతుకు అనేది పడుతుందండి, జాయింట్స్ అయితే కంపల్సరీ పడతాయి. క్రేప్ లైనింగ్ పన్నా కొంచెం పెద్దగా వస్తుంది కానీ పాలిస్టర్ లైనింగ్ చిన్నగానే ఉంటుంది. సో ఇక్కడ నుండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఈ విధంగా చూడండి, మీకు జాయింట్ కూడా ఈజీగా తెలిసేటట్టు నేను ఈ విధంగా కట్ చేసి పెట్టాను. ఇలా జాయింట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.